హెచ్పివి వైరస్ అనేది ఇట్స్ అ హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటారండి. ఇట్స్ అ నార్మల్ వైరస్ విచ్ అంటే ఎన్విరాన్మెంట్లో ఉంటుందండి ఈ వైరస్. మనం ఏవైతే వాట్స్ అంటామో, పులిపిర్లు అంటామో బాడీ మీద, అది ఈ వాట్స్కి వన్ ఆఫ్ ద కాజెస్ ఈ వైరస్ కూడా అండి. అండ్ ఎస్పెషలీ ఆడవాళ్ళల్లో అనేది ఈ హెచ్పివి వైరస్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ హెచ్పివి వైరస్ వల్ల కొన్ని స్ట్రెయిన్స్ అండి, అన్ని దానిలో ఉన్న డిఫరెంట్ స్ట్రెయిన్స్ అంటే వాటికి నంబర్స్ ఉంటాయండి, 6, 11, 16 డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి. దానిలో కొన్ని స్ట్రెయిన్స్ ఏవైతే సర్వైకల్ క్యాన్సర్కి కాజ్ అండి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ అంటాం. వీటికి కూడా ఈ కారణాలండి. హెచ్పివి 6, 16, 18 ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రెయిన్స్ అనేవి ఎస్పెషలీ డేంజరస్ అండి. సో ఈ వైరస్ అనేది ఏం చేస్తుందంటే మన బాడీ వీక్ అయినప్పుడు జనరల్గా మన బాడీలో, చర్మంలో బేసల్ లేయర్లో ఇది ఉండిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ కావటం కానీ, ఎప్పుడైతే మనం వేరే అలవాట్లకి గురిగై ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అవుతుందో, దాంతోపాటు ఈ వైరస్ అనేది రెప్లికేట్ అయ్యి నార్మల్ సెల్స్ని, ఆ సెల్ సైకిల్ అంటారు, అంటే మన సెల్ రెప్లికేట్ అయ్యే సెల్ సైకిల్ని మార్చేసి దాన్ని ఎక్సెసివ్గా క్యాన్సర్ అంటే ఏం లేదండి, ఒక నార్మల్ కణం అంటే స్టాప్ లేకుండా, ఒక ట్రైన్ సిగ్నల్ లేకుండా ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో స్టాప్ సిగ్నల్, అలా అన్ని కణాలు స్టాప్ సిగ్నల్ లేకుండా మల్టిపుల్ టైమ్స్ అంటే అవి ఒకదానికొకటి పెంపొంది చెందుతాయి. సో దానివల్ల ఈ వైరస్ ఏం చేస్తుంటే ఆ సెల్ సైకిల్ని మాడిఫై చేసి ఆ కణాలనే పెంచుతుంది. ఆ కణాలు ఒక గడ్డలాగా, ఒక కంటిలాగా తయారవుతాయి.